మృగశిర కార్తె నాడు బత్తిని కుటుంబ సభ్యులు ఇచ్చే చేప ప్రసాదం పంపిణీ ప్రశాంతంగా ముగిసింది. 22 గంటల పాటు వేలాది మంది ఉబ్బసం బాధితులకు చేప మందు ఇచ్చారు. కొరమీను పిల్లలతో అందించే ప్రసాదాన్ని దేశం నలుమూలల నుంచి వచ్చిన రోగులు తీసుకున్నారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో సంప్రదాయబద్దంగా అందించే చేప ప్రసాదం పంపిణీ స్వల్ప ఘటనలు మినహా సజావుగా పూర్తయింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి అధికంగా వచ్చిన ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధి బాధితులు పెద్ద సంఖ్యలో ప్రసాదం తీసుకున్నారు. మైదానంలో ఏర్పాటు చేసిన 40 కౌంటర్లలో 57,874 కొరమీను చేప పిల్లల్ని అమ్మినట్లు మత్స్యశాఖ వెల్లడించింది. 2 రోజుల చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో చిన్న ఇబ్బందులు తలెత్తాయి. ప్రారంభానికి ముందు క్యూలైన్లు విరిగిపడి కాసేపు తొక్కిసలాట జరిగింది. పలువురు స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వాలంటీర్లు వేలాది రోగులకు ఓపికగా మందు పంపిణీ చేశారు. దాదాపుగా ఈ మత్స్యశాఖ వారు ఈ ప్రభుత్వ చేప పిల్లలు ఇవ్వడము ఇది 20వ సంవత్సరము. ప్రతి సంవత్సరం మేమేం చేస్తామంటే ఒక 1,30,40,30 వేల వరకు ఈ చేప పిల్లలను తీసుకొచ్చి మన రాజేంద్రనగర్ సీడ్ ఫామ్లో పెట్టుకుంటామండి. అక్కడ నుంచి ఎంతైతే అవసరం ఉందో ఇక్కడ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి తీసుకొచ్చి అమ్ముతాము. ఇక్కడికి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి మేము 90,000 చేప పిల్లలను తేవడం జరిగింది. అందులో నుంచి మేము 57,874 చేప పిల్లలను అమ్మడం జరిగింది. మిగతా చేప పిల్లల్ని మళ్ళీ మేము తీసుకెళ్ళామండి. ఇంకా 70,000 సీడ్ మా దగ్గర ఉండిపోయింది. ప్రసాదం పంపిణీ సక్రమంగా జరిగేందుకు ప్రభుత్వం వసతులు సమకూర్చింది. ఆస్తమా, శ్వాసకోశ రోగుల కోసం మత్స్యశాఖ 1,30,000 కొరమీను పిల్లలను అందుబాటులో ఉంచింది. ఊహించిన రద్దీ లేక 70,000 చేపలను వెనక్కి తీసుకెళ్లారు. ఒక్కో కొరమీను పిల్లను 15 రూపాయలకు విక్రయించారు. మా దగ్గర ప్రసాదానికి సరిపోయేంత 5 లక్షలకు సరిపోయేంత వరకు కూడా మేము తీసుకొచ్చి చేసాము. కానీ కొన్ని కారణాల వల్ల అది ఇదైపోయింది. ఎక్కడ నుండి లేట్ అయినా అని కూడా ఈ రిజర్వేషన్ చిక్కకుండా ఉన్న వాళ్ళకి వచ్చిన అనుకుంటే రేపు వాళ్ళకు తూత్బోలిలో మళ్ళీ కవాడిగూడలో ఇస్తాము సార్. మేము కూడా ఒక 1 వీక్ నుంచి ఇదే పని మీద ఇక్కడే ఉండిపోయాము. కంప్లీట్గా మా కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసేసి తర్వాత ఫ్లెక్సీస్ కూడా కొట్టించారు. విఐపి పాసెస్ గురించి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సహకరించి చాలా ప్రశాంతంగా ఈ చేప మందు పంపిణీని సమాప్తం చేశాడు. ఎగ్జిబిషన్ మైదానానికి సకాలంలో చేరుకుని రోగులకు ప్రసాదం తీసుకునే అవకాశం కల్పించారు. బుధవారం కవాడిగూడ, వనస్థలిపురం, దూద్బౌలిలోని బత్తిని కుటుంబ సభ్యుల ఇళ్లకు వస్తే చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.